హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఇంకో మంచి రెసిపీ చేసి చూపిస్తాను. కాకరకాయ ఫ్రై. కాకరకాయ అంటేనే చాలామంది తినరు, చేదుగా ఉంటుందని చెప్పి. కానీ ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది, తింటారు. కాకరకాయలన్నీ పొట్టు తీసుకొని మంచిగా వాటర్లో కడిగి కట్ చేసుకోవాలి. నేను సీడ్స్ తీసేసాను, ఎందుకంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు మళ్ళీ ఇవన్నీ గింజలన్నీ మళ్ళీ ఎట్లాగో సపరేట్ అయిపోతాయి కదా అని చెప్పేసి చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకున్నాను. ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి మంచిగా కలిపి ఒక 10 మినిట్స్ అలాగే ఉంచేసాను. అందులో వాటర్ అంతా వచ్చేసాయి అనుకో, పిండేస్తే మనకి చేదు ఉండదు. ఇది డీప్ ఫ్రై చేసుకోవడమే లేట్, కానీ రెసిపీ మాత్రం చాలా తొందరగా అయిపోతుంది. కడాయి పెట్టుకొని అందులో 5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇది మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అలాగే గిన్నెలోకి తీసుకొని దీనిపైన మూత పెట్టేసుకోవాలి, లేదంటే క్రిస్పీగా అయిపోతాయి. మూత పెట్టుకుంటే అలా ఏమవ్వదు, మంచిగా సాఫ్ట్గా ఉంటాయి. ఇదంతా తీసేసుకున్న తర్వాత మళ్ళీ కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని కొద్దిగా మినపప్పు, శనగపప్పు కూడా వేసుకుంటారు. నేను ఓన్లీ మినపప్పు ఒకటే వేసాను, ఎండుమిర్చి వేసాను. ఈ కర్రీ 2 డేస్ ఉన్నా కూడా పాడవదు, ఎందుకంటే వాటర్ మనం యూజ్ చేయలేదు కదా, డీప్ ఫ్రై చేసాం కాబట్టి 2 డేస్ ఉన్నా కూడా మంచి టేస్ట్ అట్లాగే ఉంటుంది. అండ్ ఎండుమిర్చి వేసిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులో ఏమీ యాడ్ చేయకూడదండి, ఓన్లీ ఆనియన్స్, కొద్దిగా పసుపు వేసుకోవాలి, ఉప్పు, కారం, అంతే. ఇవి 3 వేసుకోవాలి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది, చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. కాకరకాయలు ఫ్రై చేసుకోవడమే లేట్, ఇదంతా ప్రాసెస్ చాలా తొందరగా అయిపోతుంది, జస్ట్ ఒక 2 మినిట్స్లో అయిపోతుంది. అండ్ కాకరకాయలు మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఉప్పు, కారం అవన్నీ వేసిన తర్వాత మళ్ళీ మనం ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 2 మినిట్స్ అలా పెట్టి మూత పెట్టేసి ఆఫ్ చేసుకోవడమే, అంతే. మా హస్బెండ్కి చాలా ఇష్టం ఈ కర్రీ. స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఈ కాకరకాయలన్నీ యాడ్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసి మగ్గిన తర్వాత ఆఫ్ చేసుకోవడం, అంతే. చాలా సింపుల్ రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.